నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియో దగ్గర ఉన్నాం. సో దాదాపుగా 3 రోజుల నుండి కూడా సినిమాకి సంబంధించిన కార్మికులందరూ కూడా బంధుని పిలుపు ఇవ్వడం అయితే జరిగింది. సో మరి బంద్ చేసి కూడా అన్ని సంబంధించిన సినిమాకి సంబంధించిన కార్యక్రమాలు అన్నిటి కూడా మేము రావట్లేదంటూ కూడా ఒక బంద్ కార్యక్రమం అయితే నిర్వహించారు. దాదాపు వాళ్ళకి ఏదైతే వాళ్ళకి శాలరీలు పెంచాలి, వర్క్ లోడ్ ఎక్కువైతుందనే డిమాండ్లతో కూడా ప్రధానంగా ఈ బంద్నైతే నిర్వహించారు. సో మాట్లాడదాం మనతో పాటు ఇక్కడ చాలా మంది అన్నపూర్ణ స్టూడియో దగ్గరికి చాలా మంది అయితే వచ్చారు. కార్మికులందరూ మాట్లాడారు. అన్న నమస్తే. సో ఏంది అంటే దాదాపు ఒక 3 రోజుల నుండి బాగా చర్చ జరుగుతూ ఉంది, బంద్ని పిలుపునిచ్చిళ్ళు, హంగామా నడుస్తూ ఉంది. ఏంది మీ సమస్యలు ఏంటి? సమస్య ఏంటంటే ఇది ఇప్పుడు కాదు, ఇంత ముందు నుంచే నడుస్తుంది. ఒక 3 months బిఫోర్ నుంచే నడుస్తుంది. మా ఫెడరేషన్ ఆఫీస్ వాళ్ళు లెటర్ పంపించడం జరిగింది ఛాంబర్కి. వాళ్ళు దీన్ని అలాగా వృధా వాయిదా వేసుకొని ఇలాగ ఇప్పుడు ఇంకా వీళ్ళు పరిష్కారం చేసేటట్లు లేరనేసి 1st తారీఖు నుండి వర్క్ ఎవరు హాజరు కాకుండా బంద్ చేయడం జరిగింది. వాళ్ళు ఏమంటారంటే మేము 30% అడిగాము. మేము అడగడంలో న్యాయం ఉంది, ఎందుకంటే ఆల్రెడీ రేట్లు పెరిగి 3 years అయిపోయేవి. వాళ్ళు ఏమంటే ఇయర్లీ 10% ఇస్తామంటారు. అలా కాకుండా మేము 30% ఇస్తేనే మేము వర్క్కి విధులకు హాజరవుతామని చెప్పడం జరిగింది. దాని గురించి వాళ్ళు లేబర్ కమిషన్కి వెళ్ళారు. వెళ్ళి అక్కడ మాట్లాడడం జరిగింది. మాట్లాడినాక అక్కడ కూడా వాళ్ళు లేబర్ కమిషనర్ అట్లే మాట్లాడారు. దాని గురించి మళ్ళీ నిన్న చిరంజీవి గారి దగ్గరికి కలుస్తామని వెళ్ళడం జరిగింది. ఇంకా చిరంజీవి గారు ఏమన్నారంటే మన యూనియన్ లీడర్లను కూడా పిలిచి ఒకసారి మాట్లాడదాం, దీన్ని త్వరగా ఈ 2-3 రోజుల్లో పరిష్కారం చేసేద్దాం. దాదాపు అంటే ఎన్ని గంటలు వర్క్ చేస్తారు మీరు? రోజుకి ఎన్ని గంటలు వర్క్ చేస్తూ ఉంటారు? రోజుకంటే ఇప్పుడు ఎన్ని గంటలు అయితే మనకు టైమింగ్ అనేది ఉండదు. మార్నింగ్ మేము మార్నింగ్ 5 o'clockకి బయలుదేరి వెళ్తాం. వెళ్ళిన తర్వాత షూటింగ్ అర్జెంట్ అనుకో తెల్లవారులు అక్కడే చేయవలసి వస్తుంది, ఇంటికి కూడా రాకుండా. అర్జెంట్ లేకపోయి మనకు టైం ఉందనుకో నైట్ 9కి ఇట్లా వచ్చేస్తాం. అంటే నార్మల్ టైం డ్యూరేషన్ మాది వచ్చి షూటింగ్లో అన్ని డిపార్ట్మెంట్లు కలిపి 12 hours. మా ఒక్క తెలుగు సినిమా వర్కర్స్ యూనియన్ సంబంధించి 8 hours డ్యూటీ మాది. 8 hoursకి 1015 రూపాయలు ఇస్తారు మాకు. కార్పెంటర్కి వచ్చి, హెల్పర్కి వచ్చి 830 ఇస్తారు. అది మాది 12 hours. కార్డు ఉన్న వాళ్ళకేనా? కార్డు ఉన్న వాళ్ళకి రేటు, కార్డు లేని వాళ్ళు చేయడానికి లేదు, కార్డు ఉండే వాళ్ళే చేయాలి. తర్వాత మాకు వర్క్ కూడా డైలీ ఉండదు. నెలలో వచ్చి ఒక 10 days ఉండొచ్చు, 20 days ఉండొచ్చు, పర్టికులర్గా చెప్పలేము. కాబట్టి ఇప్పుడు అన్నీ పెరిగిపోయాయి, కూరగాయల రేట్లు పెరిగిపోయాయి. రూమ్ రెంట్ వచ్చి ఇయర్లీ వైజు ఓనర్ ఏం చేస్తాడంటే 1000 రూపీస్ పెంచేస్తాడు. సిటీలో సినిమాలకి టికెట్ రేట్లు కూడా పెరుగుతా ఉన్నాయి కదా. టికెట్ రేట్లు పెరుగుతాయి. వాళ్ళేమో సినిమా బడ్జెట్లు పెంచేస్తారు. బడ్జెట్లు పెంచేసి పబ్లిసిటీ చేసి టికెట్లు పెంచుకొని అన్నీ చేస్తారు, బాగానే ఉన్నాయి. మా దగ్గరికి వర్కర్లకు వచ్చేసరికి వాళ్ళు ఇవ్వలేమన్నట్టు మాట్లాడుతున్నారు. ఈ అదర్ బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఇప్పుడు పెద్ద హీరోలు భారీ బడ్జెట్లకి ఏం చేస్తారంటే టెక్నీషియన్ అన్నింటికి ముంబై నుండి తెప్పించుకుంటారు. లైటింగ్ అని, తర్వాత వేరే చాలా డిపార్ట్మెంట్లు, కెమెరా అని, తర్వాత ఆర్ట్ డైరెక్టర్ తరపున కార్పెంటర్స్ అనేసి చాలామందిని తెప్పించుకుంటారు. మరి ఇక్కడ ఉండాలనే మీరు పెట్టుకోవచ్చును కదా. ఇప్పుడు మాకన్నా ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీ వాళ్ళకి కాల్ షీట్లు ఎక్కువ. వాళ్ళు ఉండాలంటే ఇక్కడ లాడ్జీలు ఇవ్వాలి, వాళ్ళకి ఒక వెహికల్ సపరేట్ చేయాలి, డబ్బులు ఎక్కువ. మళ్ళీ అక్కడ నుండి ఇక్కడికి వచ్చి పని చేస్తారు కదా. మీకు ఇచ్చేసి చేపించుకుంటే అదేదో మాకిచ్చి పెంచి చేపించుకుంటే అవుద్ది కదా. మేము అడగడంలో న్యాయం ఉంది. మేమేం తప్పుగా అడగలేదు, చేయలేదు. మేమేం సడన్గా కూడా బంద్ చేసేయలేదు. మేము షూటింగ్కి రాము అని చెప్పేసి మేము సడన్గా ఏం బంద్ చేయలేదు. ఆల్రెడీ 3 months బిఫోర్ నుంచి నడుస్తుంది. వాళ్ళు ఏమంటారంటే మీరు సడన్గా షూటింగ్ రాకుండా మాకు బంద్ చేస్తే మాకు ఇప్పుడు మేము ఎంత లాస్ అవుతామని చెప్పి అంటారు. అట్లా ఏం చేయలేదు, బంద్ కూడా ఏం చేయలేదు. మేము అట్లనే పబ్లిక్ ఏమైనా రోడ్లు జామ్ చేసి పబ్లిక్లో ఏమైనా న్యూసెన్స్ చేయట్లేదు. అంటే మీ డిమాండ్స్ మీద ఏమైనా కొలిక్కి వచ్చే ఛాన్స్ ఉందా? కొలిక్కి వచ్చే ఛాన్స్ ఉందంటే మరి అర్థం చేసుకోవాలి వాళ్ళ వర్కర్ల పట్ల. ఇప్పుడు బయట వాళ్ళు తెచ్చి పని చేసుకుంటామంటారు. బయట వాళ్ళు ఎవరు మార్నింగ్ లేచి 4ంటికి 5ంటికి వస్తారు. ఈ షూటింగ్ తెల్లవారు షూటింగ్ ఉంది, మార్నింగ్ డేట్లు ఉన్నాయి. మరి ఇప్పుడు వాళ్ళు నైట్ చేయనని చెప్తాడు. వాడు బయట నుండి వచ్చాడు, వాడికి అవసరం లేదు. మనకి అన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలి. వాళ్ళు టైంకి రారు, టైంకి వాళ్ళకి వర్క్ అందిస్తారో లేదని తెలీదు. మేము గత 30-40 years బట్టి ఏ వర్క్ ఎలా చేయాలనేది మాకు తెలుసు, ఎక్స్పీరియన్స్ ఉంది. అదే నువ్వు వర్క్ తెలియనోడు వచ్చి అక్కడ ఏం చేస్తావు నువ్వు? అది అట్లా యూనియన్లను తీసేది ఏం లేదు. వాళ్ళు అర్థం చేసుకుంటారు, అట్లా మాట్లాడారు. కానీ వాళ్ళకు కూడా వర్కర్ల గురించి తెలుసు, ఇవాళ కొత్త ఏం కాదు. మీరు చెప్పండి ఏంటి మన దాదాపు 3 రోజుల నుండి కార్మికులందరూ బంద్ నిర్వహించిళ్ళు. సో మరి ఒక హంగామా అయితే నడుస్తూ ఉంది. ఏం సమస్యలు ఏమేమి?
సమస్య ఇదే పేమెంట్ల గురించే. పేమెంట్ల గురించి అయితే దాని గురించే. ఏమో ఈరోజు చిరంజీవి గారిని కలుస్తూ ఉన్నారు. 2-3 రోజుల్లో ఒక లెవెల్కి వస్తుందని ఆశిస్తున్నాం. ఇప్పుడైతే పేమెంట్ గురించి మాకు 30% పెంచాలి మామూలుగా 3 ఇయర్స్కి ఒకసారి. అది ఫస్ట్ నుండి ఎప్పటి నుండో నడుస్తుంది అదే విధంగా. ఇప్పుడు అలా కాకుండా 5% పెంచుతామంటున్నారు. 5% అంటే మనకి బతకడం ఇప్పుడు ఈ హైదరాబాద్ సిటీలో 5% అంటే మాకు 1000 రూపాయలు రోజుకి ఒక 50 రూపాయలు పెరుగుతుంది. 50 రూపాయలతో ఎలా మెయింటైన్ చేస్తారు? ప్రతి ఇయర్కి రూమ్ రెంట్ పెరుగుతుంది, కూరగాయలు పెరుగుతాయి, అన్నీ పెరుగుతాయి. ఇవన్నీ పిల్లల చదువులు ఏంటి అవన్నీ వాళ్ళు కూడా ఆలోచించాలి. హీరోలు ఆలోచించాలి, ప్రొడ్యూసర్ ఆలోచించాలి. హీరోలు కూడా మాకు సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాము. అందరూ మా గురించి కొంచెం వర్కర్ల గురించి వాళ్ళు కూడా ఆలోచిస్తే. ఇప్పుడు హీరోలకు కావచ్చు, హీరోయిన్లకు కావచ్చు, వాళ్ళకేమో స్క్రీన్ ముందు ఉండగా వాళ్ళకేమో బాగా రెమ్యునరేషన్ ఇస్తారు. వెనకాల కష్టపడి అంటే మీరు లేకపోతే ఆ సినిమా అంతా అంటే షూటింగ్ అవ్వదు. ఇప్పుడు అందరికి ఉండాలా, ఒకరికొకరు అందరు లింక్ ఉంటేనే కదా అయ్యేది. ఇప్పుడు మనం వాళ్ళొక్కరిని మనం కూడా అనకూడదు. వాళ్ళకి డిమాండ్ ఉంది, వాళ్ళు పెంచుకుంటారు. ఇప్పుడు నీకు డిమాండ్ ఉంటే నువ్వు పెంచుతావు, దాని గురించి కాదు. వాళ్ళు మాకు సపోర్ట్ ఇస్తే చాలు, అంతే. మాకు వర్కర్లకు కూడా మీరు కూడా మాకు కొంచెం పెంచండి అని ప్రొడ్యూసర్ ఛాంబర్లో గేంబర్లు వాళ్ళు కూడా వర్క్ చేస్తున్నారు కదా, కొంచెం వాళ్ళు సపోర్ట్ చేస్తే మనకు బాగుంటుంది. ఇప్పుడు నార్మల్గా ఇందాక 8 గంటలు 12 గంటలు డ్యూటీ ఉంటుంది అనుకో, ఒకవేళ ఎక్కువ చేస్తే మనం ఎక్కువ డబ్బులు ఇస్తారా? ఇస్తారు. 8 అవర్స్కి మాకు డ్యూటీ ఎగస్ట్ ఉంటే ఎగస్ట్ ఇస్తారు. 4 అవర్స్ చేస్తే 4 అవర్, 8 అవర్స్ చేస్తే అది ఇస్తారు. అవేం సమస్య లేదు. మాకు 3 ఇయర్స్కి ఒకసారి అగ్రిమెంట్ ఉంటుంది. 30% మాలో ఎక్కువ పెడతారు కానీ వాళ్ళు లాస్ట్ 30% కంటే ఎక్కువ ఇవ్వరు. ఈసారి అది కూడా ఇస్తలేరు. అది ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు ఇప్పుడు నార్మల్ దీనికి సంబంధించిన? ఇప్పుడైతే వేరే పేమెంట్ గురించి 30% మాకు పేమెంట్ పెంచాలని. ఇప్పుడు మాకు పిల్లలు చదువుకునే కొన్ని కంపెనీలు ఒప్పుకుంటున్నారు. వెళ్తున్నా అది కుదరదు కదా. ఛాంబర్ నుండి లెటర్ వస్తే అందరికి సమానం అవుతుంది. ఇప్పుడు నువ్వు వాళ్ళు ఇస్తారంటారు, ఈ రోజు ఇస్తారంటారు, రేపు చేయించుకుని వాళ్ళు నీకు తర్వాత లెటర్ లేదు అనేది ఎట్లా వస్తుంది? కేవలం కార్డులు ఉన్న వాళ్ళే చేయాలి. ఆ కార్డు ఉన్న వాళ్ళే చేయాలి లెక్క ప్రకారం. వేరే బయట వాళ్ళు చేయడానికి లేదు. కార్డు కూడా ఇంత మాకు 1 లక్ష రూపాయలు కాడ. మా యూనియన్లో పెయింటరు, మోల్డరు, కార్పెంటర్ 3 ఉంటాయి మా యూనియన్. మన సినిమా పిల్లలు 24 క్రాఫ్ట్స్ ఉంటాయి మొత్తం. మాదొకటి. మా యూనియన్లోనే 3 ఉంటాయి. పెయింటర్, కార్పెంటర్, మోల్డర్ 3 మా ఒక యూనియన్. మిగతా అన్ని 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. అందరికి ఉంటాయి. మాదే కాదు, అందరిది పెంచాలి, మాది ఒక్కరిదే కాదు. 11 క్రాప్స్ ఏంటంటే ప్యాకేజీని మాట్లాడుకుంటాయి. 11 క్రాప్స్ మిగతా క్రాప్స్ అనమాట డైలీ వేజెస్ కింద వస్తాయి అనమాట. 13 క్రాప్స్ డైలీ వేజెస్ కింద వస్తాయి. 13 క్రాప్స్ డైలీ వేజెస్ కింద వస్తాయి. ఇంకా 11 క్రాప్స్ అనమాట ప్యాకేజీ మాట్లాడుకుంటారు. సినిమాకి ఇంత నాకు ఇచ్చేవాళ్ళని చెప్పేసి మాట్లాడుకుంటారు. అవి మా 13 డిపార్ట్మెంట్లు కలిపి, యూనియన్లు కలిపి దీని గురించి పోరాడుతుంటారు 30% గురించి.